ఎస్ఎల్బీసీ ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. టన్నెల్ లోపల 3 కిలోమీటర్ల వరకు నీరు బురద చేరటంతో ప్రమాదం సంభవించింది. మోటార్స్ సాయంతో నీటిని తోడుతున్నారు. అసలు ప్రమాదం ఎలా జరిగింది? లోపల సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? ప్రమాదం జరగడానికి గల కారణాలేంటి? ఇలాంటి విషయాలను మా ప్రతినిధి రాఘవేంద్ర ఎస్ఎల్బీసీ టన్నెల్ నుంచి గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తారు. ఎస్ఎల్బీసీ సొరంగం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రాజెక్టు చేపట్టి 20 ఏళ్లు గడుస్తున్నా పూర్తి కాని పనులు, ప్రాణాలతో అరిచేతులు పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ పనులు చేస్తున్న కార్మికులు, ఎంతోమంది ప్రాణాలను గాల్లో కలుపుతున్న సొరంగం పనులపై 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్. ఎస్ఎల్బీసీకి సంబంధించి టన్నెల్ బోరింగ్ మిషన్ అంటే ఏంటి? ఈ మిషన్ పనితీరు ఎలా ఉంటుంది? టన్నెల్ ప్రమాదంలో ఈ ఖరీదైన మిషన్ పాత్ర ఏంటి? టన్నెల్ బోరింగ్ కి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. సొరంగం దగ్గరికి మనం చేరుకున్నాము. సొరంగంలోకి ఎంటర్ అయ్యేటటువంటి ప్రాంతం ఏ విధంగా ఉంటుంది, సొరంగం లోపల ఏ విధమైనటువంటి సమస్యలు ఉంటాయి, సొరంగంలోకి వెళ్ళేటటువంటి మిషనరీలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి తెలుసుకుందాం. మనము సొరంగంలోకి వెళ్ళేటటువంటి క్రమంలో లోపల పనిచేస్తున్నటువంటి సిబ్బందికి పూర్తి స్థాయి సొరంగాలు ఏ విధంగా అంటే పూర్తిగా చీకటిగా ఉంటుంది, గాలి కూడా లోపలికి వెళ్ళే అవకాశం లేనటువంటి సొరంగాలతో నిర్మాణం చేపడుతున్నారు. అయితే ఈ క్రమంలో సొరంగం లోపలికి వెళ్ళడానికి ఒకటి ఆక్సిజన్ ఇక్కడ మనకు పైప్ అయితే కనిపిస్తుంది. దీని గుండానే లోపల పనిచేస్తున్నటువంటి కార్మికులకు పూర్తి స్థాయిలో ఆక్సిజన్ అందించడానికి అవకాశం ఉంటుంది. అయితే చాలా వరకు ఇంజనీరింగ్స్ కానీ నిపుణులు కానీ చెప్తున్నది ఏంటంటే సొరంగం పనులు చేపడుతున్నటువంటి క్రమంలోనూ కొంతవరకు టన్నెల్లోనూ వెలుతురు కానీ గాలి వచ్చేటటువంటి టన్నెల్లను రూపకల్పన చేయాలి, డిజైన్ అలా ఉండాలి అని చెప్పేసి చెప్తున్నప్పటికీ ఇది ఓల్డ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి సొరంగాలు చేపడుతున్నటువంటి క్రమంలో లోపలంతా కూడా చీకటిగా ఉంటుంది, ఏమీ కనిపించదు, లైటింగ్ కానీ అదేవిధంగా గాలి కానీ ఉండదు. దీనికి సంబంధించి ఈ ఆక్సిజన్ గుండానే గాలి తీసుకొని అక్కడ ఉన్నటువంటి కార్మికులు పనిచేస్తుంటారు. ఎలాంటి టైంలోనూ ఈ ఆక్సిజన్కి ఏదైనా సాంకేతిక సమస్య వస్తే అక్కడ ఉన్నటువంటి కార్మికులకు కనీసం కూడా గాలి రానటువంటి పరిస్థితి ఉంటుంది అనేది ఒకటి. రెండవది చూసినట్టయితే టీబీఎం మిషన్, ప్రాథమికంగా ఇప్పుడు మొత్తం అంతా కూడా చర్చ జరుగుతున్నదంతా కూడా టన్నెల్ బోరింగ్ మిషను. ఈ టన్నెల్ బోరింగ్ మిషను ఏ విధంగా ఉండబోతుంది, దాని పనితీరు ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి తెలుసుకుందాం మనము. ఇది చాలా కాస్ట్లీ అయినటువంటి బోరింగ్ మిషన్ అని కూడా చెప్పవచ్చు. ఈ బోరింగ్ మిషన్ గురించి చూసినట్లయితే దాదాపు 48 కోట్ల నుంచి 800 కోట్ల వరకు ఈ మిషన్ వాల్యూ ఉంటుందని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు. దాన్ని ఒక్కసారి వినియోగించుకోవాలంటే చాలా ఖర్చుతో కూడినటువంటిది. అది ఒకసారి టన్నెల్ లోపలికి వెళ్ళిన తర్వాత బయటికి రావడం చాలా కష్టమని కూడా చెప్తున్నారు. అదే ఇదే క్రమంలో టన్నెల్ లోపలికి వెళ్ళినటువంటి ఇప్పుడు ఈ ప్రస్తుతానికి ఉన్నటువంటి బోరింగ్ మిషన్ ఏదైతే ఉందో టన్నెల్ బోరింగ్ మిషను అది పూర్తి స్థాయిలో ధ్వంసమైంది. అయితే దాని ధ్వంసమైనటువంటి నేపథ్యంలోనూ అక్కడ ఉన్నటువంటి ఈ కాంట్రాక్టర్లు కూడా దాన్ని మిషనరీ ఖర్చు భరించడం చాలా కష్టంగా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. అయితే టన్నెల్ బోరింగ్ మిషన్కి సంబంధించి అది కొండని పడగొట్టేటటువంటి సమయంలోనూ ఏదైతే సొరంగంని తవ్వేటటువంటి క్రమంలోనూ భూమి సామర్థ్యాన్ని కొండ సామర్థ్యాన్ని కూడా అంచనా వేయగలదు. ఎక్కడైతే కొండ ఎక్కువగా ఉంటుంది, ఎక్కడైతే మట్టి ప్రాంతం ఎక్కువగా ఉంటుంది, ఎక్కడ తేమ శాతం ఉంటుంది అనేది ఈ మిషన్ సౌలభ్యంగా ఈజీగా కనిపెట్టగలదు. ఎందుకంటే ఆ బ్లేడ్స్ ఆ విధంగా ఉంటాయి. ఆ టన్నెల్ యొక్క ఏదైతే బోరింగ్ మిషన్కి సంబంధించి ముందరి భాగం అంతా కూడా చాలా ఎక్కువ ఖర్చుతో కూడినటువంటి మిషన్స్ అది. దానికి సంబంధించినటువంటి పార్ట్స్ కూడా అదే విధంగా ఉంటుంది. టన్నెల్లో ఏదైతే లోపల ఉన్నటువంటి బోరింగ్ మిషను పూర్తిగా దెబ్బతిన్నది. ఈ క్రమంలోనూ కాంట్రాక్టర్లు చేతులు ఎత్తేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇప్పటికే జేపీ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి వారు ఇక పనులు కొనసాగించడం కష్టము అన్నటువంటి సమాచారం అయితే మనకు అందుతుంది. కన్వేయర్ బెల్ట్ ఇది టన్నెల్ తవ్వడంలో కీలక పాత్ర పోషిస్తుంది. టన్నెల్ బోరింగ్ మిషన్ కి కన్వేయర్ బెల్ట్ కు లింక్ ఏంటి? వ్యర్థాలను బయటకు పంపించేందుకు కన్వేయర్ బెల్ట్ ఎలా పనిచేస్తుంది? ప్రమాద సమయంలో కన్వేయర్ బెల్ట్ పనిచేసిందా లేదా? ఇప్పుడు తెలుసుకుందాం. సొరంగం పనులు చేపట్టాలంటే అత్యంత కీలకమైనది అందులో కన్వేయర్ బెల్ట్. ఈ బెల్ట్ సహాయం గుండానే లోపల జరుగుతున్నటువంటి ఏదైతే సొరంగాన్ని పడగొడుతున్నటువంటి సమయంలోనూ అక్కడ ఉన్నటువంటి వేస్టేజ్ మెటీరియల్ అంతా, రా మెటీరియల్ అంతా కూడా ఈ కన్వేయర్ బెల్ట్ గుండా బయటికి పంపడానికి అవకాశం ఉంటుంది. ఇది ఈ సొరంగం పనుల్లో అత్యంత కీలకమైనటువంటి కన్వేయర్ బెల్ట్ అని కూడా చెప్పవచ్చు.
కన్వీనర్ బెల్ట్ దాదాపు ఎస్ఎల్బిసి సొరంగంలోను 44 కిలోమీటర్ల ఈ సొరంగంలోను ఈ కన్వీనర్ బెల్ట్ ఇక్కడ మనకి కనిపిస్తుంది. చాలా లెదర్తో కూడినటువంటి బెల్ట్, చాలా మందంగా ఉంటుంది. మిషన్స్ కూడా చాలా కెపాసిటీ కూడినటువంటి మిషన్స్ గుండా ఈ వేస్టేజ్ మెటీరియల్ అంతా కూడా పైకి పంపడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ కన్వీనర్ బెల్ట్ని చూసినట్టయితే దాదాపు 44 కిలోమీటర్ల వరకు అంటే 36 కిలోమీటర్ల వరకు కూడా ఈ పనులు అయినాయి. 36 కిలోమీటర్ల నుంచి సొరంగాన్ని పడగొట్టినటువంటి ప్రతి వేస్టేజ్ మెటీరియల్, రా మెటీరియల్ ఈ బెల్ట్ గుండా బయటికి తీసుకొచ్చినది. అక్కడ మనకి పని జరిగినప్పుడు అక్కడ వేసినటువంటి వేస్టేజ్ మెటీరియల్ సొరంగం ద్వారా ఏదైతే అక్కడ కూల్చినటువంటి సమయంలోనూ అక్కడ వేస్టేజ్ మెటీరియల్ అంతా కూడా మనకు అక్కడ ఒక కుప్ప కనిపిస్తుంది. అక్కడ అలా పోస్తుంది, దాని నుంచి మిషన్ సహాయంతో ఆ వేస్టేజ్ అంతా కూడా అక్కడ వేస్తుంది. అయితే ఈ క్రమంలో ఈ బెల్ట్ చాలా అత్యంత కీలకంగా మారింది. ఈ ఎస్ఎల్బిసి ఘటనలో 8 మంది చిక్కుకున్నటువంటి క్రమంలోనూ అక్కడ ఈ బెల్ట్ మీదనే సొరంగం అంతా కూడా కుప్పకూలడంతో ఈ బెల్ట్ అంతా కూడా అక్కడ తెగిపోవడంతో అక్కడ నుంచి పని అంతా కూడా ఆగిపోయిందని కూడా తెలుస్తుంది మనకు. అయితే ఈ బెల్ట్పై పెద్ద ఎత్తున కూడా చర్చ జరిగింది. కన్వీనర్ బెల్ట్ చాలా పనిచేసి ఉంటే అక్కడ ఉన్నటువంటి వేస్టేజ్ అంతా కూడా నీరు, బురద అంతా కూడా అక్కడ ఉన్నటువంటి మెటీరియల్ అంతా కూడా ఈ దాని ద్వారా పంపించే అవకాశం ఉండేది. కానీ ఈ కన్వీనర్ బెల్ట్ ఇంతవరకు పనిచేయలేదు. సో అక్కడ పనిచేస్తున్నటువంటి క్రమంలో లోపల ఉన్నటువంటి రెస్క్యూ టీంకి చాలా సమస్య తలెత్తింది. దాంతో వాళ్ళు లోకా ట్రైన్ అనేది ఒకటి ఉంటుంది, మినీ ట్రైను. ఆ ట్రైన్ గుండా అక్కడ ఉన్నటువంటి వేస్టేజ్ మెటీరియల్ అంతా కూడా బయటికి పంపి అక్కడ ఉన్నటువంటి ఈ శిథిలాలంతా కూడా వాటి ద్వారానే పంపడం జరిగింది. దీనికి చాలా సమయం పట్టింది. ఒకవేళ నిజంగా కన్వీనర్ బెల్ట్ ఇలా పనిచేసి ఉంటే ఈ బెల్ట్ పనిచేసి ఉంటే 2 రోజుల్లో కేవలము అక్కడ ఉన్నటువంటి వేస్టేజ్ మెటీరియల్ అంతా బయటికి పంపి అక్కడ జరిగినటువంటి ఘటనల నుంచి తొందరగా బయటపడే అవకాశం ఉండేది. కానీ పరిస్థితులు అందుకు పూర్తిగా భిన్నంగా కనిపించాయి. ఏదైతే మిషన్ ఏదైతే ఉందో, బోరింగ్ మిషన్ ఏదైతే ఉందో, టీబీఎం ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలోనూ ఈ బెల్ట్ పై పడింది. ఈ బెల్ట్ పై పడడంతోనూ ఈ బెల్ట్ అంతా కూడా కిందికి పడిపోయింది. దాంట్లో దాదాపు 3 కిలోమీటర్ల వ్యవధిలో ఈ బెల్ట్ అంతా కూడా మట్టిలో పూడుకుపోయింది. దీన్ని తీయడము అసాధ్యమైంది. దీన్ని ఉపయోగించుకోలేకపోవడం వల్లనే ఈ ఘటనలోనూ ఈ 8 రోజుల సమయం పట్టిందని కూడా మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. టన్నెల్లో ఉంటే సిమెంటు దిమ్మలు ఎలా ప్రొటెక్ట్ చేస్తాయి? ఈ దిమ్మలను సొరంగంలో ఎలా అమర్చుతారు? టన్నెల్ లోపల ఉన్న సిమెంట్ దిమ్మలు కూలిపోయాయా? ఇలాంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఎస్ఎల్బిసి సొరంగం తవ్వకాల్లోనూ ఏదైతే టీబీఎం మిషన్ ఎక్కడైతే కొండని తవ్వుతుందో అక్కడ నుంచి ఆ సొరంగం పైకప్పు అంతా కూడా ఇలాంటి సిమెంట్ బ్రిక్స్తోనే అమర్చడం జరుగుతుంది. ఇదంతా కూడా రెడ్మెంట్ బ్రిక్స్ అని కూడా చెప్పవచ్చు. ఇక్కడ బోల్డాలు ఉంటాయి. ఏదైతే మిషన్ల సహాయంతోనూ ఈ కొండపైకి, సొరంగం పైకి అది టీబీఎం మిషన్ తవ్విన తర్వాత ఈ బోల్డాల సహాయంతోనూ అక్కడ ఫిట్టింగ్ చేయబడుతుంటుంది. ఇది ఒక్కసారి ఫిట్టింగ్ చేస్తే పడే అవకాశం లేదని నిపుణులు చెప్పినటువంటి సమాచారం. అయితే ఈ సొరంగంలోనూ ఇవి కూలడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది? ఈ సొరంగంలోనూ తవ్వకం అంతా జరిగిన తర్వాత ఏదైతే వాటర్ లీకేజీ ఉన్నదో 2019 నుంచి ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా లీకేజీ భయమైంది. అలాంటి క్రమంలోనూ ఈ సిమెంట్ బ్రిక్స్ పెట్టినా కూడా అవి పూర్తి స్థాయిలో నిలబడలేకపోయినవి అనేది ప్రాథమిక సమాచారం. ఈ బ్రిక్స్ చూసినట్టయితే, సిమెంట్ దిమ్మెలను చూసినట్టయితే చాలా వేటేజ్తో ఉంటాయి. ఇవి దాదాపు 30 కూలి ఉంటాయని చెప్పేసి అంచనా వేస్తున్నారు. సొరంగం లోపల్లో ఇప్పుడు కూలినటువంటి ప్రాంతంలో ఇలాంటివి 30 కూలి ఉంటాయి. 30 కూలి ఉంటే దాదాపు కార్మికులకి అవకాశం తక్కువ. ఎందుకంటే చాలా బరువుతో కూడినటువంటి బ్రిక్స్. అదేవిధంగా ఏదైతే బోరింగ్ మిషన్ మీద పడడంతోనూ బోరింగ్ మిషనే పూర్తి స్థాయిలో ధ్వంసమైంది. 200 మీటర్ల దూరం వెళ్ళి పడింది అని మనకు తెలుస్తుంది. అయితే ఈ క్రమంలో సొరంగాలు తవ్వేటటువంటి సమయంలో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే లోపలికి వెళ్ళడానికి పూర్తి స్థాయిలోనూ అక్కడ మినీ జేసీబీలు కూడా కనిపిస్తుంది, మినీ ట్రైన్స్ కనిపిస్తుంది. అక్కడ వాటి గుండానే వాటిని అక్కడ ఉన్నటువంటి వేస్టేజ్ అంతా కూడా తరలించడం జరిగింది. కన్వీనర్ బెల్ట్ పూర్తి స్థాయిలో దెబ్బతినడంతోనూ ఈ ట్రైన్స్ ఏదైతే లోకా ట్రైన్స్ అంటారు, వీటిని లోకా ట్రైన్స్ ద్వారా ఈ మినీ జేసీబీల సహాయంతోనే ఈ వేస్టేజ్ మెటీరియల్ అంతా కూడా బయటికి తీసుకురావడానికి ఉపయోగించినట్టు తెలుస్తుంది. మనకి చూసినట్టయితే ఈ ట్రాక్ కూడా పూర్తి స్థాయిలోనూ వారు ముందుగానే ఏర్పాటు చేసుకుంటారు. ప్రాజెక్టు చేపట్టినటువంటి క్రమంలోనే ఈ ట్రాక్ను కూడా ఏర్పాటు చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ ట్రాక్ గుండానే కార్మికులకు కానీ ఇక్కడ నుంచి మెటీరియల్ కానీ సరఫరా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ మినీ జేసీబీని సొరంగం లోపలికి ఎంట్రీ చేయడం జరిగింది. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి శిథిలాలను కానివ్వండి, వేస్టేజ్ మెటీరియల్ను పూర్తి స్థాయిలో లోకా ట్రైన్కి వేయడానికి ఈ మినీ ట్రైన్ ఉపయోగించినట్టు తెలుస్తుంది. టన్నెల్ ప్రమాదంలో భారీగా నష్టం జరిగింది. లోపల ఉన్న బాధితుల పరిస్థితి ఏంటి? సొరంగంలో వాళ్ళు ఎంత లోపలున్నారు?
వారి దగ్గరికి వెళ్లేందుకు సహాయ సిబ్బందికి ఉన్న అడ్డంకులేంటి? సొరంగంలో ఉన్న డేంజర్ జోన్లకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. ఇప్పుడు చూద్దాం. ఎస్ఎల్బిఎస్సి సొరంగము నిర్మాణం చేపట్టి దాదాపు 20 ఏళ్ళు గడుస్తుంది. 20 ఏళ్ళు గడిచినా కానీ ప్రాజెక్టు పనులు మాత్రం పూర్తి కాలేదని కూడా చెప్పవచ్చు. ఏదైతే ప్రభుత్వాలు మారినా, ఇక్కడ పాలకులు మారినా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు మాత్రం అలాగే తిష్టవేశాయని కూడా చెప్పవచ్చు. అయితే 2005లో ఈ ప్రాజెక్టు కట్టాలని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వము శంకుస్థాపన చేయడం జరిగింది. 2006లో ఇక్కడ రాబిన్ సంస్థ అదేవిధంగా జేపీ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు ఈ సొరంగాన్ని తవ్వకాలకు చేపట్టాలని చెప్పేసి. 2007లో పనులు మొదలు పెట్టడం జరిగింది. అక్కడ నుంచి మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టు 2010లోనే ఒకసారి పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ అప్పుడు కూడా పూర్తి కాలేదు. అయితే ఆ క్రమంలోనూ ఏదైతే ఈ ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలోనూ శ్రీశైలం నీటి వాటర్ అంతా కూడా ఈ సొరంగానికి చేరుకోవడము, ఇక్కడ ఉన్నటువంటి పనిముట్లన్నీ కూడా నీట మునగడము, మిషన్స్ అన్ని కూడా నీటిలో మునిగినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. దాంతో అప్పుడు కూడా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఆ క్రమంలోనూ అక్కడ నష్టం వాటిల్లినప్పటికీ జేపీ కన్స్ట్రక్షన్స్ కొంతకాలము పనులన్నీ నిలిపివేయడం జరిగింది. తర్వాత మారినటువంటి పరిస్థితుల ప్రభావం తర్వాత మళ్ళీ అక్కడ ఏదైతే కొద్ది రోజుల తర్వాత పనులు చేపట్టడం జరిగింది. అయితే అదే క్రమంలోనూ అక్కడ పూర్తి స్థాయిలోనూ వాటర్ లీకేజ్ సమస్య కూడా తలెత్తింది. ఏదైతే ఈ పనులు నిలిపివేసినటువంటి గ్యాప్లోనూ అక్కడ వాటర్ లీకేజ్ సమస్య తలెత్తినటువంటి క్రమంలోనూ ఇక్కడ వాటర్ లీకేజ్ పూర్తి స్థాయిలోనూ రాను క్రమక్రమంగా పెద్దదిగా మారింది. అయితే ఈ వాటర్ లీకేజ్తో టన్నెల్ అంతా కూడా పూర్తి స్థాయిలోనూ తడిసి ఉన్నటువంటి ప్రాంతము దాదాపు 4-5 సంవత్సరాలు వాటర్తో తడిసినటువంటి ప్రాంతంగా కూడా చెప్పొచ్చు. మనం ప్రస్తుతానికి ఈ సొరంగం ద్వారా ఎట్లా వెళ్ళాలి, ఎక్కడ ప్రమాదం పొంచింది, ఎక్కడ ఇన్సిడెంట్ జరిగింది అన్నదాన్ని ఇక్కడ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి రెస్క్యూ టీం ఒక గ్రాఫ్ను తయారు చేశారు, మ్యాప్ను తయారు చేశారు. ఈ మ్యాప్ గుండానే వాళ్ళన్నీ కూడా ప్రాసెస్ కొనసాగిస్తుంటారు. మొదటగా ఇక్కడ ఎంట్రీ అవుతారు. ఇక్కడ ఎంట్రీ అయిన తర్వాత దాదాపు 11.5 కిలోమీటర్ల వరకు ఎలాంటి రిస్క్ లేకుండా ఇక్కడ వరకు చేరుకుంటారు. ఇక్కడ నుంచి రిస్క్ మొదలవుతుంది. ఇక్కడ నుంచి దాదాపు 2 కిలోమీటర్ల వరకు వాటర్ చేరుకుంటుంది. ఇక్కడ మొత్తం అంతా కూడా ఇక్కడ శిథిలాలు అదేవిధంగా బురద అంతా కూడా ఇక్కడ చేరింది. యాక్సిడెంట్ జరిగినటువంటి సైట్ ఇక్కడ అని కూడా తెలుస్తుంది మనకు. ఇక్కడ యాక్సిడెంట్ జోన్ ఇక్కడ జరగడంతోనూ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పూర్తి స్థాయిలో ప్రమాదం పొంచి ఉన్నది. ఇదల్లా కూడా శిథిలాలు కూలడము, వాటరు నీరు చేరడంతోనూ రెస్క్యూ టీంకి ఇక్కడనే సమస్య తలెత్తింది. అయితే ఇలాంటి సంఘటనలను సొరంగ నిర్మాణాలు చేపట్టినటువంటి క్రమంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్ కూడా ఈ సొరంగంపై కామెంట్స్ కూడా చేయడం జరిగింది. గతంలో ఈ సొరంగం పూర్తి స్థాయిలోనూ తప్పులున్నవి, ఇలాంటి సొరంగాలు చేపట్టడం చాలా ప్రమాదకరమని గతంలోనే అసెంబ్లీలోనే ఒక ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ ప్రజెంటేషన్లో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటాయని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏదైతే శ్రీశైలం బ్యాక్ వాటర్ పూర్తి స్థాయిలోనే ఈ ప్రాజెక్టులకు చొచ్చుకొని వచ్చే అవకాశం ఉంటుంది, అలాంటి సమయంలోనూ పనులు చేస్తున్నటువంటి కార్మికులకు కూడా ప్రమాదం పొంచి ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి చర్యలు చేపట్టే ముందు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా కాంట్రాక్టర్లు కానివ్వండి, ఆ సంస్థలు నిర్మిస్తున్నటువంటి సంస్థలు కానివ్వండి, పూర్తి స్థాయిలోనూ అధ్యయనం చేసి అక్కడ ప్రమాదం పొంచి ఉన్నటువంటి సమయంలోనూ జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్తే ఇలాంటి ఘటనలను చోటు చేసుకోవాలని చెప్పేసి ఇప్పటికే చీఫ్ ఇంజనీర్ బృందం కూడా అంతా కూడా రిటైర్మెంట్ బృందం అంతా కూడా నిపుణులు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది.